వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ను భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. పూడి శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేశామని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు అత్యంత దుర్మార్గుడు, నీచుడు అని గతంలో ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్సీపీ భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబు నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చట్ట వ్యతిరేక పోస్టింగులు పెట్టిస్తున్నాడు అనేటువంటి ఆరోపణ ఆయన మీద నెట్టి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పిఆర్ఓనే అరెస్టు చేసినాము అని చంకలు గుద్దుకోవటానికి చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదు. చంద్రబాబు గారి మీద కొత్తగా ఎవ్వరూ చెప్పాల్సినటువంటి పని లేకుండానే ఈ 4.5 దశాబ్దాల కాలంలో సాక్షాత్తు అనేక మంది వాళ్ళ మామగారైనటువంటి ఎన్టీ రామారావు గారు ఆధునిక ఔరంగజేబు చంద్రబాబు అని చాలా స్పష్టంగా పేర్కొనటమే కాకుండా నమ్మక ద్రోహి అని, చరిత్రహీనుడని, అత్యంత దుర్మార్గుడని, గొడ్డు కంటే హీనమైనటువంటి వ్యక్తి అని అనేక సందర్భాలలో ఆయన మాట్లాడటం జరిగింది.